హలో అండి, నా పేరు డాక్టర్ వివస్వన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు బిఎంఎస్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ ఎదుర్కొంటారండి. నా లైఫ్లో స్ట్రెస్ లేదు అనే మనిషి లేడు ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో. సమాజం ఎలాగ గ్రోత్ అవుతుందంటే జనాల్లో ఎక్కువగా స్ట్రెస్ని డెవలప్ చేస్తుంటుంది. అలా తయారైంది. ప్రతి చిన్న విషయానికి లైఫ్లో జరిగే ప్రతి సందర్భానికి, మనకు అయ్యే ఉద్యోగంలో వచ్చే ప్రతి సిచ్యువేషన్కి, జీవితంలో ఎదుర్కొనే ప్రతి సందర్భానికి మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. ఎందుకు అలా అవుతుందో అర్థం అవ్వట్లేదు. కానీ జనాలు ఈ మధ్య నేను స్ట్రెస్లో ఉన్నాను, నాకు బాగా టెన్షన్ వేస్తుండింది, అయ్యో రేపటి రోజు ఎట్లా గడుస్తుండింది, రేపటి సందర్భాలను ఎట్లా డీల్ చేయాలి, ఇలా ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ అనుభవిస్తున్నారు. మేబీ అది ఎన్విరాన్మెంటల్ కాజ్ అవ్వచ్చు, లేదా మనము చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న సందర్భాలు అవ్వచ్చు, లేదా జెనెటిక్గానే మనలో కొన్ని రకాల లోపాలు ఉండవచ్చు. వీటిలో కారణం ఏదైనా కానీ మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎదుర్కొంటున్న సమస్య మాత్రం స్ట్రెస్. స్ట్రెస్ 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 ఎవ్రీవేర్ మనకు కనబడుతుంది. అది కొంతమంది కొన్ని రకాల రోగాలకి గురై స్ట్రెస్ పడుతున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క టార్గెట్స్ని అచీవ్ చేయలేకపోతున్నానని స్ట్రెస్కి గురవుతున్నారు. కొంతమంది పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని స్ట్రెస్కి గురవుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా స్ట్రెస్కి గురవుతున్నారు. పక్కన వాళ్ళు ఇంత బాగా బతుకుతున్నారే, నేనంత బాగా బతకలేకపోతున్నానే అని లేని ఒక రకమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని కూడా స్ట్రెస్కి గురవుతున్నారు. ఇలా ఎవ్రీవే స్ట్రెస్ కనబడుతుంది. బేసిక్గా ఇలా స్ట్రెస్ కనబడడానికి మన బ్రెయిన్లో కొన్ని రకాల న్యూరో కెమికల్స్ ఉంటాయి. వాటి యొక్క హెచ్చు తగ్గుల వల్ల మనకి యొక్క దాన్ని ఏమంటారు, స్ట్రెస్ అనేది వస్తుంది. ముఖ్యంగా సెరటోనిన్, డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. వాటి యొక్క హెచ్చు తగ్గుల వల్ల మనకి ఫ్రీక్వెంట్గా ఈ స్ట్రెస్ యొక్క లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా ఏం లక్షణాలు కనబడతాయి అంటే, మనసులో ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన టెన్షన్, ఒక రకమైన రెస్ట్లెస్నెస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంది. ఫిజికల్గా ఎక్కువ గుండె అతి వేగంగా కొట్టుకోవడం, కడుపులో ఏదో అవుతున్నట్టు అనిపించడము, దాన్ని ఏమంటారు, ఎక్కువగా చెమట పడుతూ ఉండడము, మనసులో ఒక రకమైన టెన్షన్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు చాలా ఫ్రీక్వెంట్గా ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు కనబడతాయి. ఎక్కువ రోజులు కనుక ఇలా రెగ్యులర్గా స్ట్రెస్లో ఉంటే మనకి డిఫరెంట్ ఫిజికల్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో హార్మోనల్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బంది అవుతుంది. మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, కొంతమందిలో డయాబెటీస్ ప్రిసిపిటేట్ అవ్వడము, ఇలాంటి లక్షణాలు చాలా ఫ్రీక్వెంట్గా కనబడతాయి. ఈ యొక్క స్ట్రెస్ వల్ల మానసికంగా డిప్రెషన్ ఉండడము, యాంగ్జైటీ డిజార్డర్స్ రావడము, ఇన్సామ్నియా, నిద్ర సరిగా పట్టకపోవడము, ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కొంతమంది ఈ స్ట్రెస్ని దూరం చేసుకోవడానికి సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలకు కూడా బానిసవుతారు. సో దీనివల్ల ఈ స్ట్రెస్ వల్ల మనకి అన్ని రకాలుగా ఇబ్బందులే, ఇటు ఫిజికల్గా, అటు హార్మోనల్గా, ఇటు సైకలాజికల్గా, అటు మత్తు పదార్థాలకి బానిస అవ్వడం, అన్ని రకాలుగా ఒక మనిషిని ఖరాబ్ చేసేది ఈ స్ట్రెస్. ముఖ్యంగా ఈ స్ట్రెస్ నుంచి దూరం అవ్వాలంటే మనలో కొన్ని రకాల కోపింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా కోపప్ అవ్వగలము, అలాంటి సిచ్యువేషన్ కనుక మనము అలాంటి యొక్క ఎబిలిటీస్ని కనుక మనము లెర్న్ చేసేస్తే ఈజీగానే ఈ స్ట్రెస్ నుంచి దూరం అవ్వచ్చు. ఈ కోపింగ్ స్కిల్స్ ఏంటివి, ఎలా లెర్న్ చేయాలనేది మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ని కలిస్తే వాళ్ళు డీటెయిల్గా మీకు అనలైజ్ చేసేసి చెప్తారు. కొన్ని రకాల ఫాల్స్ డిఫెన్సివ్ మెథడ్స్ని మనం యూజ్ చేస్తాం. వాటిని కూడా మనం దూరం చేసుకోవాలి ఈ స్ట్రెస్ నుంచి దూరం అవ్వడానికి. లేకపోతే ఇప్పటిదాకా చెప్పినట్టు ఇన్ని రకాల సమస్యల్ని మనలో అది క్రియేట్ చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ స్ట్రెస్ నుంచి దూరం అవ్వండి. ముఖ్యంగా ఈ స్ట్రెస్ నుంచి దూరం అవ్వడానికి థెరపీస్ బాగా హెల్ప్ అవుతాయి. కొన్నిసార్లు మెడిటేషన్ చేయడము, యోగా చేయడం కూడా వీటితో హెల్ప్ అవుతుంది. కానీ మెడిటేషన్ అండ్ యోగా ఆ స్ట్రెస్ యొక్క లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే హెల్ప్ అవుతాయి. అవి కనుక ఒక రకమైన డిజార్డర్స్ లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత ఈ మెడిటేషన్, యోగా అంతగా హెల్ప్ ఉండకపోవచ్చు. ఓకే, సఫిషియెంట్గా వాటి యొక్క పని అవి చేస్తాయి. కానీ డిజార్డర్ లెవెల్ దాకా వెళ్ళినప్పుడు డెఫినెట్గా సైకియాట్రిస్ట్ని కలిసి థెరపీ వీలైతే థెరపీ, మందులు వీలైతే మందులు యూజ్ చేసి వీలైనంత త్వరగా ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఇంతదాకా చెప్పినట్టు ఫిజికల్ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్, ఆ సబ్స్టెన్స్ రిలేటెడ్ డిజార్డర్స్కి గురి కాకుండా యాక్టివ్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ని జీవించండి.